ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా నేను వీడియో చేసి. అయినో నేను ప్రతిసారి చాలా గ్యాప్ ఇస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీకు తెలుసు నేను ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తాను అని. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఐఎమ్ బ్యాక్ టు యూట్యూబ్ and I will be starting with a cooking video. So today we are in my kitchen. ఇప్పుడు అందరూ మేము చాలా అనుకుంటున్నాము హెల్దీ ఫుడ్ తినాలి, ఇది తినాలి, అది తినకూడదు అని. బట్ ఆ ఫుడ్ ఎలా చేసుకుంటున్నాము, ఏ వెజల్స్లో చేసుకుంటున్నామని చూసుకోవట్లేదు. మేము ఇప్పటికీ నాన్ స్టిక్కీ కుక్వేర్, అల్యూమినియం కుక్వేర్ ఇవే వాడుతున్నాము విచ్ ఆర్ నాట్ హెల్దీ. సో నేను నా కిచెన్ కుక్వేర్ అంతా రీప్లేస్ చేస్తున్నాను విత్ ఐరన్ కుక్వేర్ అండ్ మడ్ వెజల్స్ అండ్ స్టీల్. యూ కెన్ యూజ్ స్టీల్ నుంచి ఏం హామ్ లేదు. సో నేను ఇండస్ వ్యాలీ నుంచి ఐరన్ కుక్వేర్ ఆర్డర్ చేసుకున్నాను. దీంట్లో చాలా ఆయిల్ కన్సంప్షన్ తక్కువ అవుతుంది అండ్ త్వరగా కుక్ అవుతుంది అండ్ ఇట్స్ ఆల్సో హెల్దీ. సో మీరు కూడా మీ కిచెన్లో ఉండే నాన్ స్టిక్ కుక్వేర్ కానీ అల్యూమినియం కుక్వేర్ కానీ ఇప్పుడే రీప్లేస్ చేయండి విత్ ఐరన్ కుక్వేర్. యూ కెన్ చెక్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ అండ్ దీస్ ఆర్ ద కుక్వేర్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ అండ్ ఇందులో చాలా చాలా టేస్టీ అవుతుంది ఫుడ్ కూడా. So today I will teach you how to make egg dosa. I know egg dosa is a very common recipe, but Bombay chutney to ela cheyalani nenu iroju chupistunanu. So let's get started. Bombay chutney chesukovali. So nenu Indus Valley nunchi order cheskunna ee iron కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే స్పైసెస్ కొంచెం బాగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు, నేను ఒక బౌల్లో బేసన్ వేసి పెట్టుకున్నాను కదా, బజ్జీలు చేసేది పిండి, అది నీళ్ళలో వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. ఉంటలు ఉంటే బాగుండదు. సో మీరు విస్క్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది అది నీళ్ళలో. ఇప్పుడు ఆయిల్లో టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్లోనే వేసుకుంటాను ఎప్పుడు టర్మరిక్ పౌడర్. సో అది ఆయిల్లో బాగా ఫ్రై అవుతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు నీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదా పిండి, అది వేసేసుకుందాం. ఈ స్టేజ్లో కొంచెం గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది అండ్ కొత్తిమీర వేసేసుకుందాం. అండ్ కొంచెం ఉప్పు. మీరు ఇందులో కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, షుగర్, లెమన్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు దోశకు వేస్తున్నాను కాబట్టి నేను అదంతా యాడ్ చేయట్లేదు. బట్ నార్మల్గా మీరు దోశతో సపరేట్గా చేసుకోవాలి బాంబే చట్నీ అంటే యూ క్యాన్ యాడ్ ఆనియన్స్, షుగర్, లెమన్. సో మా ఊర్లో అంతా పూరీకంతా బాంబే చట్నీనే చేస్తారు. ఇట్ టేస్ట్స్ యమ్. ఇక్కడ నాకు దొరకదు బాంబే చట్నీ ఎక్కువ, అండ్ చేసినా కూడా మా ఊరిలో చేసినట్టు చెయ్యరు. సో ఇంట్లోనే ఎప్పుడైనా మేమే బాంబే చట్నీ చేస్తూ ఉంటాము దోశతో కానీ పూరితో కానీ. చాలా టేస్టీగా ఉంటుంది. యూ షుడ్ ఆల్సో ట్రై దిస్. సో ఇలా ఏదైనా వంట చేసేటప్పుడు మేము అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కుక్వేర్ కానీ వాడితే అది మనకు తెలియకుండానే మన ఫుడ్లో కలిసిపోతూ ఉంటుంది అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్.
సో అవన్నీ అవాయిడ్ చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేసి ఇండస్ వ్యాలీ వాళ్ళది చాలా బాగుంది అయర్న్ కుక్వేర్ అని వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్నా. సో నేను కోంబో ఆర్డర్ చేసుకున్నా. కడాయి, తవా అండ్ ఫ్రైయింగ్ ప్యాన్ ప్లస్ తడకా ప్యాన్ వచ్చింది నాకు. అండ్ ద ప్రైస్ ఈజ్ ఆల్సో రీజనబుల్. వాళ్ళది ఆఫర్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీ కుక్వేర్ వాడండి. అండ్ యూ కెన్ యూజ్ మై కూపాన్ కోడ్. మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది ఇండస్ వ్యాలీలో. సో మై కూపాన్ కోడ్ ఈజ్ VARS9999. మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఈ కూపాన్ కోడ్ వాడితే మీకు 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. డోంట్ లుక్ ఎట్ ద ప్రైజెస్ ప్లీజ్. మీకు ఇది చాలా కాస్ట్లీ అలా ఇలా అనిపించవచ్చు, బట్ వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగుంది. హాస్పిటల్కి పెట్టే కన్నా మీరు హెల్త్ ముందే ప్రికాషన్ తీసుకొని ఇవన్నీ వాడితే తక్కువలోనే బాగా హెల్తీగా ఉంటారు. సో జస్ట్ గో ఫర్ ఇట్. సో ద బాంబే చట్నీ ఈజ్ రెడీ. చూడండి ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ఎగ్ దోసా. సో ఈ ఐరన్ తవా న్యాచురలీ నాన్ స్టిక్కీ. మీరు సపరేట్గా నాన్ స్టిక్ కుక్వేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీదనే బాంబే చట్నీ వేసుకోండి. రెడ్ చట్నీ. ఒక 1 minute అలా ఫ్రై అవ్వడానికి వదులుదాం. అంత లోపలే ఒక బౌల్లో ఎగ్ బ్రేక్ చేసుకోండి. ఇప్పుడు పుట్నాల పప్పుతో పౌడర్ చేసుకున్నాం కదా, అది పైన వేసేసుకుందాం. అండ్ ఆయిల్ లేకపోతే గీ, మీకు ఏది ఇష్టమో అది వేసుకోండి. Ta-da! Egg dosa is ready. Ta-da! Egg dosa is ready. So that's how you make egg dosa with Bombay chutney. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా నచ్చిందో లేదో అని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్, హెల్దీ కుక్వేర్ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడే. ఇండస్ వ్యాలీ వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. గో టు ద వెబ్సైట్ రైట్ నౌ అండ్ యూజ్ మై కూపాన్ కోడ్ VARS9999 and I will be back with another video. Until then, take care. Bye bye. Love you.